బ్లూ టైగర్స్ అనేది మన ఇండియన్ ఫుట్బాల్ టీం పేరు. ఇది చాలా మందికి తెలియదు. తెలిసిందల్లా రొనాల్డో, మెస్సీ, నెయ్మర్. కానీ 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్న ఇండియా ఎందుకు ఫీఫా వరల్డ్ కప్ లో లేదు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలంటే మనం 76 ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి. 1950లో ఇండియాకి ఫీఫా వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ ఆపర్చునిటీని మనం వదులుకున్నాం. రియల్ రీజన్స్ ఏంటంటే హెవీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ప్రాపర్ ప్రిపరేషన్ లేకపోవడం, మరియు అప్పట్లో ఒలింపిక్స్ ఫుట్బాల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. సో ఈ రీజన్స్ వల్ల అప్పుడు ఇండియా వరల్డ్ కప్ నుండి విత్డ్రా అయింది. కట్ చేస్తే 2026 ఫీఫా వరల్డ్ కప్ లో టీమ్స్ సంఖ్య 32 నుంచి 48 కి పెరిగింది. క్వాలిఫైర్స్ లో ఇండియా, ఖతర్, కువైట్, ఆఫ్ఘనిస్తాన్ తో ఒక గ్రూప్ లో ఉంది. ఇండియా మొత్తం 6 మ్యాచెస్ ఆడింది. వాటిలో కేవలం ఒక మ్యాచే గెలిచింది. 2 డ్రాస్ అయ్యాయి, 3 మ్యాచెస్ ఓడిపోయింది. టోటల్ గా 5 పాయింట్స్ మాత్రమే సంపాదించింది. సో దానితో ఇండియా మళ్ళీ వరల్డ్ కప్ రేస్ నుండి బయటికి వెళ్ళిపోయింది. కానీ అసలు క్వశ్చన్ ఏంటి? ఇండియాలో టాలెంట్ లేదా? అబ్సల్యూట్లీ కాదు. మన దగ్గర టాలెంట్ ఉంది, కానీ సిస్టమ్ లేదు. ఇండియాలో ఒక పిల్లోడు స్పోర్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి ఫస్ట్ గుర్తుకొచ్చేది క్రికెట్. సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ క్రికెట్ వైపే వెళ్తాయి. కానీ ఫుట్బాల్ విషయానికి వస్తే పిల్లలకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడానికి అకాడమిక్స్ లేదు. స్కూల్ లెవెల్లో స్ట్రాంగ్ ఫుట్బాల్ కాంపిటీషన్స్ తక్కువ. చాలా ప్లేసెస్ లో క్వాలిటీ గ్రౌండ్స్ కూడా సరిగ్గా ఉండవు. ఇప్పుడు జపాన్ లేదా సౌత్ కొరియాని తీసుకోండి. అక్కడ పిల్లలు చిన్న వయసు నుండే సిస్టమేటిక్ గా ఫుట్బాల్ ట్రైనింగ్ లో ఉంటారు. అందుకే వాళ్ళు వరల్డ్ కప్ లో రెగ్యులర్ గా కనిపిస్తారు. మన ప్లేయర్స్ గ్రౌండ్ లో టాలెంట్ చూపిస్తారు. గ్రౌండ్ బయట కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అందట్లేదు. అందుకే 1950లో ఛాన్స్ వచ్చినా వెళ్ళలేదు. 2026లో ఛాన్స్ ఉంది, కానీ క్వాలిఫై అవ్వలేకపోయాము. హిస్టరీ రిపీట్ అవుతూనే ఉంది. మరి ఎప్పుడో ఒక రోజు మన బ్లూ టైగర్స్ ఫీఫా వరల్డ్ కప్ స్టేజ్ మీద నిలబడి మన నేషనల్ యాంథమ్ వినిపించే రోజు వస్తుందా? అది జరగాలంటే మన ఫుట్బాల్ సిస్టమ్ లో ఏం మారాలి? మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని షేర్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ఫుట్బాల్ ఎవరో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.